సో టుడే జూమ్ సెషన్ కి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. సో వెరీ గ్రేట్ కంపెనీల గురించి మనం ఈ రోజు చర్చిస్తా ఉన్నాం. సో ఎక్సలెంట్ గా ఈ రోజు 44 మెంబర్స్ అటెండ్ అయ్యారు. సో అటెండ్ అయినటువంటి ఈ 44 జూమ్ మేట్స్ అందరికి కూడా గ్రాండ్ వెల్కమ్. సో నేను మీ జోడి యాకన్నా. సో ఒక్కసారి మనందరం కూడా స్క్రీన్ షేర్ చేసిన తర్వాత ప్లాన్ ని సెట్ చేసుకుందాం. సో ప్రజెంట్ ఏంటంటే ఈరోజు ఒక మంచి గొప్ప కంపెనీ, గొప్ప ప్లాన్, గొప్ప బిజినెస్ గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం మిత్రులారా. ఒక చిన్న వీడియో ఫస్ట్ చూద్దాం. ఆ ధైర్యం రాదు. చాలా మంది అనుకుంటారు, అరే నేను పడితే మా బావ లేపుతాడు సార్, మా మామ లేపుతాడు, ఆడొస్తాడు, ఈడొస్తాడు, మా బామ్మడితో వస్తాడు. తెలుసా, ఎవ్వరు రారు బిడ్డ. मिलते हैं जुलते हैं लोग जब तक 4 पैसे हैं, गरीबी में कोई नहीं पूछता हजरत आप कैसे हैं. ఎవ్వరు చూడరు. నీ జీవితానికి స్వర్ణ బాట నువ్వే వేసుకోవాలి. సో అదే మిత్రులారా, కాబట్టి మన జీవితం మారాలంటే సో మనం మారుతూ కొంతమందిని మార్చడం ద్వారా మాత్రమే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది అనేది సార్ చెప్పినట్టు వయసు అండి. సో మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి మీ అందరూ కూడా వెల్కమ్ చెప్తూ, సో ప్రజెంట్ మనందరం కూడా ఒక ట్రెండింగ్ బిజినెస్ అంది. ఇది పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చేంజ్ అవుతున్న ఒక టైం. సో ఈ టైంలో మనం కనుక సరి అయిన కంపెనీలో సరి అయిన ప్రొడక్ట్ ఎంచుకొని కనుక సరి అయిన నిర్ణయం తీసుకుంటే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ చూసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి ఒక సక్సెస్ చూడడానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ఏడిఎంఎస్ ఈ బైక్స్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా వెల్కమ్ యూ, స్వాగతం పలుకుతూ. సో ప్రజెంట్ మరి దిస్ టైమ్ ఈస్ చేంజ్ అండి, టైం ఫర్ చేంజ్. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టైం అనేది మనం మార్పు చెందడానికి వచ్చినటువంటి టైం. మరొకసారి ఏంటిదా చేంజ్ కనుక చూస్తే, మార్పు అనేది చైతన్యానికి చిహ్నం, చైతన్యం జీవనానికి చిహ్నం. సహజంగా మానవుడు మార్పుని ప్రతిఘటిస్తాడు. ఇప్పుడు రోజులు మారాయి, అనుగుణంగా ఆలోచనలు మారాలి, మార్పును ఆహ్వానించాలి. ప్రపంచంలో మార్పు, ప్రపంచం అంటేనే మార్పు. రాజులు, రాజ్యాలు, రాచరికం, రాజకీయంలో మార్పు, నాటకం, సినిమా, టీవీలో మార్పు, ఇలా ప్రపంచంలో అన్నింటా మార్పు జరుగుతుంది. ఆనాటి ఆది మానవ నుంచి నాటి ఆధునిక మానవ వరకు అనేక రకాల మార్పులు చూసాం. టీవీలలో కావచ్చు, మొబైల్లో కావచ్చు, కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు, అనేక రకాల మార్పు చూస్తా ఉన్నాం. కాకపోతే మన యొక్క మనిషి ఆలోచనలో అనుకున్నంత మార్పు లేదు. అయినప్పటికీ మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. మనం అందరిలో మార్పు రావాలి, అది మంచి మార్పు కావాలి. అప్డేట్ కాకపోతే అప్డేట్ అయ్యే ప్రమాదం ఉంది మిత్రులారా. సో కాబట్టి ప్రజెంట్ ఉన్న యుగం అంతా కూడా పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వైపు మారుతున్న తరుణం, మారుతున్న యుగం. మరి మార్పు సహజమే కదా, మరి కొందరు ఎందుకు మారరు? మార్పు సాధ్యం కదా, ప్రయత్నం ఎందుకు చేయరు? అంటే భయం. భయం ఉన్నది కూడా పోతుందేమో, అనుకున్నది రాదేమోనన్న దిగులు, తన వల్ల సాధ్యం కాదేమో, పరువు పోతుందేమో. అందుకే చాలా మంది మార్పుని అంగీకరించరు. మార్పు అనివార్యం, అన్నింటా మార్పు వద్దన్నా వచ్చి తీరుతుంది. మార్పు వద్దంటే, నువ్వు మారకపోతే, నువ్వు బండి కొనకపోతే నీ ఎన్నుకున్నవాడు బండి కొంటాడు, నీ చుట్టమైన బండి కొంటాడు, నీ ఫ్రెండ్ బండి కొంటాడు, వాడు ముందుకు దూసుకుపోతాడు, మళ్ళా వాని వెనకాల పరిగెత్తాలి. అందుకే మార్పుని ఆహ్వానిద్దాం. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, అన్నిటికీ మార్పు తప్పదు. కాబట్టి మనం మారుదాం, మన కుటుంబాన్ని మార్చుదాం, సమాజాన్ని మార్పిద్దాం, సమాజంలో ఉన్నటువంటి ఈ పొల్యూషన్ ని మార్పు చేపిద్దాం, ఒక మంచి భవిష్యత్తుని నిర్మిద్దాం ఉద్దేశంతో ఈరోజు ఒక గొప్ప కంపెనీ, గ్రేట్ కంపెనీ ఈరోజు యువతకి ప్రజెంట్ ఎలాంటి బిజినెస్ అందిస్తే వాళ్ళ జీవితంలో మెరుగుదిద్దొచ్చిన ఉద్దేశంతో ఈ నలుగురు మహనీయులు అని చెప్పాలి, మహానుభావులు అని చెప్పాలి, మన యొక్క దిశ దశ మార్చినటువంటి గొప్ప వ్యక్తులను ప్రకటించక తప్పదు. అలాంటి వ్యక్తులలో ఏ అంటే అశోక్ సార్, డి అంటే దిలవాల్ సార్, ఎం అంటే మహేష్ సార్, ఎస్ అంటే షాహీన్ మీడియా అనేటువంటి ఈ నలుగురు వ్యక్తుల ఆలోచన ఇవాళ భారతదేశం మొత్తాన్ని కూడా ఒక అతలాకుతలం చేస్తా ఉంది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు, భువనేశ్వర్ టు బొంబాయి వరకు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ ఒక బ్రాండ్ గా ఒక గొప్ప కంపెనీ క్రియేట్ కావడానికి
ఈ నలుగురు వ్యక్తులు కూర్చొని గీసిన ఒక చిన్న ప్రణాళికనే ఈ కంపెనీ అండి. అలాంటి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అనేది మన వెనకాల ఉంది. సో మరి ఇలాంటి ఏడిఎంఎస్ కంపెనీ అనేది కర్ణాటక స్టేట్ లోని బెళగావిలో 2020 సంవత్సరం స్థాపించబడింది. సో బెళగావిలో స్థాపించినప్పుడు ఈ కంపెనీ యొక్క ఆలోచన ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తూ షోరూమ్స్ ద్వారా ఈ బండ్లు అమ్మాలనే కాన్సెప్ట్ తోటి 2020లో ఈ కంపెనీ స్థాపించారు. సో స్థాపించిన తర్వాత ఒక 1 year పాటు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి కూర్చుంటే జరిగినట్టు సక్సెస్ ఏంది అంటే కర్ణాటకలో ఒకే చోట మ్యానుఫ్యాక్చర్ పెట్టాడు. ధర్వా అనేటువంటి ప్లేస్ లో ఒక మ్యానుఫ్యాక్చర్ పెట్టారు. కర్ణాటక స్టేట్ మొత్తంలో ఒక 15 నుంచి 20 షోరూమ్స్ ఓపెన్ చేశారు. మొత్తం మీద ఒక 1000 నుంచి 2000 వరకు వెహికల్స్ అమ్మగలిగారు. కానీ వీళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళ బర్నింగ్ డిజైర్ ఏంటంటే మన కంపెనీ అనేది భారతదేశంలో టాప్ 5 లో ఉండాలి. అలాంటి టాప్ 5 కి వెళ్ళాలంటే ఇట్లా మనకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసి సరే ఇది సాధ్యపడే పరిస్థితులు అని చెప్పేసి మళ్ళొక్కసారి నలుగురు కూర్చొని మళ్ళొక నిర్ణయం చేశారు. అదే టైంలో ఏం జరిగిందంటే భారతదేశంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. 2021 సంవత్సరంలో భారత ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించింది. ఎవరైతే ప్రొడక్ట్ బేస్ లో కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుని ఒక ఐటమ్ ఇచ్చేటువంటి ఏ పని చేసినా సరే అది లీగాలిటీ ఉన్నట్టు అని చెప్పేసి 2021 చట్టం వచ్చింది. అదే టైంలో ఏడిఎంఎస్ కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రావడం జరిగింది. అలా మౌత్ టు మౌత్, పర్సన్ టు పర్సన్ వెళ్ళడం ద్వారా ఏంటంటే ఈ ఇండస్ట్రీ అనే ఫాస్ట్ గ్రోత్ నుంచి గమనించి ఏడిఎంఎస్ మార్కెట్ ని 2021 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ లోకి తీసుకురావడం జరిగింది. సో మరి అప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు 2021లో డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొచ్చారో జస్ట్ ఒక 2.5-3 years లోనే జరిగిన ప్రగతి ఏంటంటే ఒక్క మ్యానుఫ్యాక్చర్ పోయి ఈ రోజు 6 మ్యానుఫ్యాక్చర్లుగా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి కర్ణాటక మీటింగ్ ఏం జరిగిందంటే ఇంకొక 4 కలిపి ఈ రోజు 10 స్టేట్లని 10 రాష్ట్రాల్లో ఇవాళ మ్యానుఫ్యాక్చర్లు ఏర్పాటు చేసిన కంపెనీ. అందులో కర్ణాటక ధర్వాడ కావచ్చు, కేరళలోని కొచ్చిన్ కావచ్చు, మన హైదరాబాద్ లోని తూఫాన్లో కావచ్చు, రాజస్థాన్ లోని అజ్మీర్ లో కావచ్చు, మహారాష్ట్రలోని ధూలే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇంకా కొన్ని ప్లేసెస్ మన ఒక 4 ప్లేసులను కూడా మన కంపెనీ అనౌన్స్మెంట్ చేసిందండి. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఏంటంటే 10 స్టేట్లలో కంపెనీకి సొంత ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అని కలిగి ఉన్నటువంటి ఏకైక కంపెనీ భారతదేశం అంటే ఓన్లీ మన కంపెనీ, మన యొక్క ఏడిఎంఎస్ కంపెనీ మిత్రులారా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు జరిగిన ప్రగతి ఏంటంటే ఆ రోజు ఒక 1000 నుంచి 2000 వెహికల్స్ మార్కెట్ లో అమ్మబడితే ఈ రోజు జరిగిన ప్రగతి ఏంటంటే మినిమం ఒక 40-50 వేల వెహికల్స్ అనేవి కూడా మార్కెట్ లో తిరుగుతున్నటువంటి సంస్థ. ఇంతే కాకుండా ఈ రోజు 850 ప్లేస్ అండి, 850 ప్లేస్ షోరూమ్స్, ఇంకా కరెక్ట్ ఫిగర్ తెలియదు కానీ 850 పైబడి షోరూమ్ ఉన్నటువంటి గొప్ప కంపెనీ ఈ రోజు ఏడిఎంఎస్ కంపెనీ అండి. ఒకసారి బ్రీఫ్ గా మనం కనుక ఏడిఎంఎస్ కంపెనీ హైలైట్స్ కనుక పరిశీలిస్తే కంపెనీ స్టార్ట్ అయింది 7th సెప్టెంబర్ 2020 అండి. బెల్గాంలోని కర్ణాటకలో స్టార్ట్ అయింది. సో బెస్ట్ సేఫ్టీ వెహికల్ అవార్డు అండి. అక్కడ ఉన్నటువంటి కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా కంపెనీస్ వెహికల్స్ తయారు చేస్తా ఉన్నాయి. ఏది బెస్ట్ గా ఉంది, ఏది క్వాలిటీగా ఉంది, ఏది ప్రాబ్లం లేకుండా ఉందని కనుక వాళ్ళొక రీసెర్చ్ చేసినప్పుడు కర్ణాటక గవర్నమెంట్ యొక్క క్లూస్ టీమ్ లో, టెక్నికల్ టీమ్ లో, అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ టీమ్ లో బయటపడినటువంటి బెస్ట్ కంపెనీ ఏంటంటే మన ఏడిఎంఎస్ కంపెనీ. అందుకోసం చెప్పేసి 2022 సంవత్సరంలో కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే మన యొక్క ఏడిఎంఎస్ కంపెనీకి బెస్ట్ సేఫ్టీ మ్యానుఫ్యాక్చర్ అండ్ బెస్ట్ సేఫ్టీ వెహికల్ అనేటువంటి అవార్డు తీసుకున్న మొట్టమొదటి కంపెనీ ఇండియాలో ఉంది అంటే అది మన కంపెనీ అండి, మన ఏడిఎంఎస్ కంపెనీ. సో అదే విధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా 850 షోరూమ్స్ తో పాటు 10 మ్యానుఫ్యాక్చరర్స్ కలిగినటువంటి సంస్థ ఏడిఎంఎస్ అండి. అంతేకాకుండా చూడండి ఈ రోజు 80,000 మంది ఆల్రెడీ మాకు ఈ బండి కావాలి, ఇలాంటి కలర్ కావాలి, ఇలాంటి మోడల్ కావాలని చెప్పేసి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 15,000 రూపాయల బుకింగ్ ద్వారా ఒక 80,000 మంది ఆల్రెడీ ఐడి హోల్డర్స్ కంపెనీలో ఉన్నారు. ఆల్రెడీ 60,000 కంటే ఎక్కువ వెహికల్స్ తీసుకొని ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మన ఏడిఎంఎస్ అనేటువంటి బ్రాండ్ మీద వెహికల్స్ మార్కెట్ తిరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజు బెస్ట్ కమిషన్ స్ట్రక్చర్ అండి. భారతదేశంలో ఇంత మంచిగా ఇంత లీగల్ గా ఒక బెస్ట్ కమిషన్ ఇస్తున్న కంపెనీ ఏడిఎంఎస్ కంపెనీ. అదే కాకుండా డైలీ కమిషన్ ఎవ్రీ 24 hours కు టింగ్ 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 అని చెప్పేసి మీ అకౌంట్ లకు డబ్బులు ఇస్తున్న సంస్థ ఈ రోజు ఏడిఎంఎస్ కంపెనీ. అంతేకాకుండా ఈ రోజు షార్ట్ పీరియడ్ లో స్పాన్స్ ఆఫ్ 2-3 years 1.5 year లో 25 మందిని 25 members అండ్ అబోవ్ ₹1 కోటి సంపాదించుకు విధంగా
ఆల్రెడీ మన జూమ్ లో అయినటువంటి వ్యక్తులు ఉన్నారు, చివరి పరిచయం చేస్తానండి. అంతేకాకుండా దీంట్లో పవర్ లెగ్ క్యాలిఫైడ్ అని ఒక మీ మిగతా టీమ్ సైజ్ కనుక ఒక సైజ్ పెరిగింది, ఒకసారి తగ్గింది, లిస్ట్ అవుట్లేదండి. బయట ఇంటర్నేషనల్ కంపెనీ పేర్లు వస్తున్నాయండి. మీరు ఏ నెల అయిపోతో ఆ నెలకి మీకు 2 నెలలు 0 అయిపోతాయి. నెక్స్ట్ మంత్ మనం మొదటి నుంచి మొదలు పెట్టాలి. కానీ ఏడిఎంఎస్ కంపెనీలో పవర్ లెగ్ అనేది లైఫ్ టైం అనేది క్యాలిఫైడ్ లో ఉంటుందండి. అంతేకాకుండా అవార్డ్స్ రివార్డ్స్ ఇక్కడ ఎక్సలెంట్ అండి. సో కాబట్టి ప్రజెంట్ కంపెనీ అనేది అవార్డ్స్ అనేది వితౌట్ టైం లిమిట్ గా ఇవ్వడం జరిగిందండి. సార్ వాయిస్ క్లియర్ ఉందా? అదే కొంచెం తట్టుకున్నట్టు వస్తుంది సార్, సిగ్నల్ కరెక్ట్ లేనట్టుగా వస్తుంది. కంటిన్యూ సార్ ప్రజెంట్ మనకు వచ్చేసి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి కంపెనీ గ్రేట్ కంపెనీ ఈరోజు ఏడిఎంఎస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా మన యొక్క కంపెనీ మేనేజ్మెంట్ చూపిస్తా ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడ మన యొక్క ప్లాంట్స్ ఉన్నాయి, 10 ప్లాంట్స్ ఏ ప్లేస్ ఉన్నాయని చెప్పేసి మీకు ఇండియా మ్యాప్ ద్వారా కూడా ఇక్కడ చూపిస్తా ఉన్నారు. చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకు లీగల్ డాక్యుమెంట్స్ అండి. ప్రజెంట్ ఏదైతే భారత ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో చూస్తా ఉన్నాం. ఇలాంటి లీగాలిటీ కూడా కంపెనీ కలిగి ఉంది. వాస్తవానికి ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు వాడాలి, అసలు రీజన్ ఏంటి అంటే ప్రజెంట్ ఏదైతే మన యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచం మొత్తంలో సర్వే చేయడం జరిగింది. దాదాపు 210 దేశాలలో. అందులో ఒక 100 పొల్యూషన్ సిటీలు తీసుకుంటే 65 సిటీలు మన భారతదేశంలో ఇక్కడ పొల్యూషన్ కలిగి ఉన్నాయండి. సో మిగతా దేశాల్లో కేవలం 35 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఐక్యరాజ్యం ఏం చేసిందంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక సలహా ఇచ్చిన భారతదేశానికి, ప్రపంచం మొత్తంలో కంటే హైయెస్ట్ గా మీ భారతదేశంలోనే పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు తొందరగా దీన్ని కంట్రోల్ చేయండి అని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగిందండి. సో ఎందుకోసం మరి మిగతా కంట్రీల్లో పొల్యూషన్ లేదు అంటే మనకంటే 20 సంవత్సరాల ముందే అక్కడ ఉన్నటువంటి చైనా గానీ, అమెరికా గానీ, జపాన్ గానీ, ఇంగ్లాండ్ కానీ ఆ దేశంలో ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు లాస్ట్ 20 years గా. సో కాబట్టి అక్కడ పొల్యూషన్ లేదండి. సో ఇక్కడ భారతదేశంలో 100% ఇక్కడ మారాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పొల్యూషన్ కనుక మనం కంట్రోల్ చేసినట్టయితే మనకు వాతావరణంలో కాలుష్యం ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు. సో మానవుని యొక్క ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరం కూడా తప్పనిసరిగా ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఒకసారి ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టాండర్డ్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి పరిశీలిస్తుందంటే ఈ రోజు ఏడిఎంఎస్ ఇచ్చేటువంటి ఏదైతే ఆల్ వెహికల్స్ లో సేమ్ ఫీచర్స్ ఉంటాయండి. అందులో మొట్టమొదటి ఫీచర్ ఏంటంటే సో దీంట్లో ఒక అక్రాలిక్ బాడీ అండి. ఎలాంటి ప్రమాదం అయినా సరే బండి డ్యామేజ్ కాకుండా మంచి అక్రాలిక్ బాడీ మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ దీంట్లో ఉండేటువంటి 2 ముఖ్యమైన పార్ట్స్ అండి. ఒకటి మోటార్, రెండోది బ్యాటరీ. సో మన కంపెనీ ఇచ్చేటువంటి బండిలో ఏం జరుగుతుందంటే బాస్ కంపెనీ ఇచ్చినటువంటి బాస్ కంపెనీ ద్వారా తయారైనటువంటి మోటార్ ఇస్తున్నారు. అది కూడా విత్ వాటర్ ప్రూఫ్ తోటి వస్తుందండి. అంతేకాకుండా ఏంటంటే మనకు 3 years వారంటీ పీరియడ్ తోటి ఆ మోటార్ కూడా మన కంపెనీ ఇస్తుంది. ఇందులో మనకు 1000 వాట్స్ ఉన్నాయి, 1200 వాట్స్, 1500 వాట్స్, 2000 వాట్స్, 2500 వాట్స్ వరకు కూడా మన దగ్గర మోటార్ కలిగిన వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే బ్యాటరీ అండి. సో వాస్తవానికి బండి యొక్క ఆ పికప్ కానీ మైలేజ్ కానీ బ్యాటరీ మీద డిపెండ్ ఉంటుందండి. సో మన కంపెనీ ఏంటంటే వరల్డ్ క్లాస్ బ్యాటరీ అండి. ప్రపంచంలో నెంబర్ 1 నాణ్యత కలిగినటువంటి లిథియం అయాన్ బ్యాటరీ ఇస్తుందండి. సో లిథియం అయాన్ బ్యాటరీ ఏంటంటే రన్నింగ్ లో హీట్ అయినప్పుడు కూడా దాంట్లో కూలింగ్ చేసేదానికి ఆ బ్యాటరీ చుట్టూ కూడా ఒకటి సిల్వర్ కోటింగ్ ఏర్పాటు చేశారండి. అది ఏం చేస్తుందంటే బ్యాటరీ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాటరీని తెల్లబరుస్తుంది. సో రెండోది ఏంటంటే దీని లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. మినిమం 7 to 8 years వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. ఇలాంటి బ్యాటరీ కింద మన కంపెనీ 3 years వరకు వారంటీ పీరియడ్ కూడా మన బ్యాటరీకి కల్పిస్తా ఉంది. ఇలాంటి లిథియం అయాన్ బ్యాటరీ అనేది రాకెట్లలో, విమానాలలో మనం వాడుకునే అన్ని ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. మన బండిలో కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇచ్చిన సలహా మేరకు మన బండిలో కూడా ఈ రోజు లిథియం అయాన్ బ్యాటరీని వాడుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మన బండిలో ఎక్సలెంట్ ఫీచర్ అండి. మన బండి ద్వారా వచ్చే ఛార్జర్ అయితే ఉందో మన బ్యాటరీలో 99.9% ఎప్పుడైతే ఛార్జింగ్ పూర్తవుతుందో ఆటో కట్ ఆఫ్ సిస్టమ్ అండి. అంటే ఛార్జర్ నుంచి మన బ్యాటరీ కరెంటు వెళ్ళదండి. దానివల్ల కూడా ఇవాళ ఎలక్ట్రిక్ సమస్యలు రాకుండా కూడా మన యొక్క ఛార్జర్ కంట్రోల్ చేస్తా ఉంది. ఇంకో ఫ్యూచర్ ఏంటంటే దీంట్లో బ్రేక్అవుట్ అండి. ఈ బండి రన్నింగ్ లో కానీ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కానీ ఏదైనా అనుకోని ఎలక్ట్రికల్ సమస్యలు కానీ ఉత్పన్నం అయితే మన సీటు కింద ఒక MCB ఇచ్చారండి. అది ఏం చేస్తుందంటే మన ఇంటి లోపల కరెంటు ప్రాబ్లం జరిగినప్పుడు ఎలాగైతే
ఆ ఎంసీ పడిపోతుందో ఈ బండిలో కూడా అనుకోకుండా జరిగేటువంటి అన్ని రకాల ఎలక్ట్రిక్ సమస్యలు కూడా టక్కున ఆ ఎంసీ పడిపోతుంది. ఆ ఫ్రంట్ వెహికల్ లో ఉంది. నెక్స్ట్ దీనికి ఏంటంటే ఒక ఆంటీ థెఫ్ట్ అలారం అండి. మీరు ఎక్కడైనా బండి పార్క్ చేశారు, ఎవరైనా వచ్చి మీ బండి టచ్ చేసినా, బండి ముట్టుకున్నా సరే కుయ్ కుయ్ అని చెప్పేసి అలారం అవుతా ఉంది. ఇంకో ఫీచర్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా బండి కదిలించి నెట్టుకపోవడం చూసినా, వెనక్కి లాగినా ముందుకు లాగినా కదలండి. ఎప్పుడైతే మీరు బండి లాక్ చేస్తారో ఆ బ్యాక్ వీల్ అనేది ఆటోమేటిక్ లాక్ అయిపోతుందండి. ఒక ఇంచు కూడా కదలకుండా బ్యాక్ వీల్ లాక్ సేఫ్టీ సిస్టమ్ కూడా దీనికి ఉందండి. సో ఇంతే కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని ఈజీగా ఛార్జింగ్ పెట్టి ఇక్కడ డ్రైవ్ చేయవచ్చు. ఇక్కడ సౌండ్ ఉండదు. ఏది కోసం ఏం చెప్తుందంటే సెల్ ఫోన్ ఈ రోజు మనకు ఎంత అవసరమో వెహికల్ కూడా మనకు అంతే అవసరం. అందుకని ఏడిఎంఎస్ కంపెనీ వారు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అందించాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకోవడం జరిగింది మిత్రులారా. ఇంకా చూసినట్టయితే మరి వెహికల్ లో ముఖ్యమైన పార్ట్స్ అనేది ఒక 5 ఉంటున్నాయి. ఒకటి చార్జర్, రెండోది కంట్రోలర్, మూడోది కన్వర్టర్, నాలుగోది మోటార్, ఐదో బ్యాటరీ అండి. ఈ 5 రకాల ముఖ్యమైన పార్ట్స్ ఉన్నాయి. సో కంపెనీ ఏం చేస్తుందంటే చార్జర్ కి 1 year వారంటీ ఇస్తుంది, మోటార్ కి 3 years వారంటీ ఇస్తుంది, బ్యాటరీ కూడా మీకు ఇక్కడ 3 years వారంటీ ఇస్తుందండి. ఇవన్నీ కూడా మన కంపెనీలో ఉన్న డిఫరెంట్ మోడల్స్ అండి. సో ప్రజెంట్ మన దగ్గర ఒక 12 రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మార్వెల్ అని, సాతి అని, జీటీఆర్ అని, ఈవో అని, సో తర్వాత ర్యామ్ అని, లెజెండ్ అని, తర్వాత మనకు రేసర్ అని, టీటీఎక్స్ అని, బ్రేవో అని, సో తర్వాత బాక్సర్ అని, బ్రేవో 2.0 అని చెప్పేసి డిఫరెంట్ మోడల్స్ అండి. మన దగ్గర రిజిస్ట్రేషన్ వెహికల్స్ ఉన్నాయండి, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మన కంపెనీ ఎలక్ట్రిక్ టీవీలు అండి మినిమం 20 ఇంచుల నుంచి మొదలు పెడితే 120 ఇంచుల వరకు కూడా ఏడిఎంఎస్ టీవీస్ కూడా మనకు కంపెనీ ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో టీవీస్ కూడా మనకు మార్కెట్ లో మనకు అందిస్తోంది కంపెనీ. ఇదే కాకుండా కంపెనీ ఈ 2024 ఎండింగ్ కల్లా ఒక హోమ్ అప్లయన్స్ షోరూమ్స్ కూడా తీసుకురాబోతోంది. అంతేకాకుండా 24-25 కల్లా కింద చూపించే ఒక 4 వెహికల్స్ అండి. సో ఫస్ట్ వెహికల్ చూస్తా ఉన్నాం. ఈ వెహికల్ కనుక 2 గంటలు ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్ పోయేటువంటి ఒక ఎక్సలెంట్ వెహికల్ ఏడిఎంఎస్ సంస్థ తీసుకురాబోతోంది. సో పక్కన మరొక వెహికల్ బుల్లెట్ ఉంది. నెక్స్ట్ మనకు ట్రాక్టర్ అండి. ఇది సోలార్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ ద్వారా కూడా ఆ ఛార్జింగ్ అయ్యే విధంగా కూడా తీసుకొస్తున్నారు మార్కెట్ లోకి. నెక్స్ట్ ఒక ఏడిఎంఎస్ కార్ కూడా మనకు ఫ్యూచర్ లో 25 రాబోతోంది. ఇలాంటి డిఫరెంట్ వెహికల్స్ వస్తున్నాయి. మరి అన్ని వస్తా ఉన్నాయి. ఈ వెహికల్ మోడల్స్ ఉన్నాయి. ఈ కంపెనీ గొప్పగా ఉంది, ఇంత గ్రేట్ గా ఉందో చెప్తున్నారు సార్. మరి ఏంటి మాకు లాభం ఏంటి? యాజ్ ఏ కస్టమర్ గా ఆల్రెడీ ఏదో ఒక వెహికల్ కొనుక్కుని వాడుతున్నాం, మరి మేము ఎందుకు మీ ఏడిఎంఎస్ వెహికల్ కొనుక్కోవాలని చెప్పేసి ఇందులో చాలా మందికి డౌట్ వస్తుందండి. సో దానికి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. సో ప్రజెంట్ చూడండి, మీరందరూ కూడా ఏదో ఒక పెట్రోల్ వెహికల్ వాడుతున్నారు. సో ఆ వెహికల్ పైన ఎగ్జాంపుల్ చూడండి, మీరు రోజు ఒక 80 నుంచి 100 కిలోమీటర్ పోవాలనుకోండి. మరి ఇప్పుడు ఎంత ఏం చేయాలంటే మినిమం మనం 2 లీటర్ల పెట్రోల్ పోయాలి. ఈ రోజు 1 లీటర్ పెట్రోల్ ఖర్చు ఎంత ఉందంటే 110 రూపాయలు ఉందండి. అంటే మీ ఖర్చు 220 రూపాయలు కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఒక రోజుకు 220 రూపాయలు అంటే ఒక నెల మొత్తం పోవాలి అంటే 30 రోజులండి. 30 × 220 మీ నెలవారీ ఖర్చు 6,600. ఇట్లా మీరు ఒక 1 year పోయారు. 1 year అంటే నెలకు 6,600 × 1 year అంటే మీకు 79,200 రూపాయలు అవుతుంది. సో దీంట్లో మెకానిక్ ఖర్చు వేరే, ఇంజన్ ఆయిల్ ఖర్చు వేరే, రిపేర్ ఖర్చు వేరే, 10,000 రూపాయలు వేసుకోండి. సో మొత్తం కలుసుకుంటే ఒక 1 year కనుక మీ యొక్క జర్నీ చేసినట్టయితే మీకు అయ్యే ఖర్చు 89,200 రూపాయలు అండి. అంటే మీకున్న పెట్రోల్ వెహికల్ పైన కనుక మీరు రోజు ఒక 80 నుంచి 100 కిలోమీటర్ జర్నీ చేయాలంటే మీకు అయినా ఖర్చు ఇది. సో అంటే మినిమం 90,000 వేసుకోండి. అంటే ఇట్లా కనుక మీరు ఒక 5 సంవత్సరాలుగా జర్నీ చేసినట్టయితే 5,900 45,000 అండి. దాదాపుగా 4,50,000 రూపాయలు ఇక్కడ మీకు ఆల్రెడీ ఖర్చు పెట్టి ఉన్నారు 5 years గా. సో మరి ఒకవేళ కనుక మనం ఏడిఎంఎస్ వెహికల్ తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏడిఎంఎస్ వెహికల్ మనకి కేవలం ఛార్జింగ్, మొబైల్ కి వెళ్ళి ఛార్జింగ్ పెడతాము. దీనికి ఛార్జింగ్ మాత్రమే పెట్టాలి. మన కంపెనీలో మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత కనుక ఆ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి కరెంట్ ఖర్చు కేవలం 2 యూనిట్స్ అండి. మరి ఒక యూనిట్ కాస్ట్ మీరు 5 రూపాయలు ఇస్తున్నా సరే 2 యూనిట్లకు కలిసి మీకు అయ్యే ఖర్చు కేవలం 10 రూపాయలండి. సో మీరు కనుక 10 రూపాయలు ఖర్చు పెట్టి కనుక బండి ఛార్జింగ్ పెడితే మన కంపెనీలో 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్ వేటువంటి
మెకానిక్ ఖర్చులు ఉన్నాయండి. సో 3600 కాదండి, ఇంకో 400 కలుపుకోండి. ఏడాది మొత్తంలో 4000 రూపాయలతోటి మీ బండి హ్యాపీగా రోజుకు 100 కిలోమీటర్ జర్నీ చేయవచ్చు. మరి ఒక్కసారి ఆలోచించండి, పెట్రోల్ వెహికల్ పైన కనుక 1 ఇయర్ ఖర్చు అక్కడ 80,000 రూపాయలు అయింది. సో 90,000 రూపాయలు అయింది. మరి ఇక్కడ 1 ఇయర్ ఖర్చు 4,000 అయింది. అక్కడ 5 ఇయర్స్ ఖర్చు చూసుకుంటే 4,50,000 రూపాయలు అవుతుంది. మరి ఇక్కడ మీరు పరిశీలిస్తే సంవత్సరం 4,000 అంటే 5 సంవత్సరాలు మీకు అయ్యే ఖర్చు కేవలం 5 నెలల 20,000 రూపాయలు మాత్రమే మిత్రులారా. అంటే చూడండి, 4,50,000 మైనస్ 20,000 అంటే ఒకవేళ కనుక మీరు మీ పెట్రోల్ వెహికల్ తీసి కనుక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే మీకు అక్షరాల 5 ఇయర్స్ లో 4,30,000 రూపాయలు ఇక్కడ మిగిలే అవకాశం ఉంది. ఇంకా షార్ట్ కట్ లో చెప్పాలి అంటే మీరు ఎంతైతే పెట్రోల్ వాడుతున్నారో మీ పెట్రోల్ వెహికల్ కనుక మార్చుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న ద్వారా ప్రతిరోజు మీ ఖర్చులో 90% మిగిల్చుకోవచ్చు అండి. 90% మీ పెట్రోల్ డబ్బులు సేవ్ అవుతాయి. మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే ఏంటంటే 90 రూపాయలు మిగులుతాయి, 10 రూపాయలు ఖర్చు అవుతాయి. 200 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు ఖర్చు అవుతాయి, 180 రూపాయలు మిగులుతాయండి. అంటే 90% మీరు పెట్టే పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలంటే 100% ఇవాళ ప్రతి ఇంటికి కావాల్సింది ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ అండి. కాబట్టి ఆలోచించండి, మీ కుటుంబ ఖర్చులు పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవాలంటే ఇలా ప్రతి కుటుంబానికి కావాల్సినటువంటి ఒక బెస్ట్ వెహికల్ ఈరోజు ట్రెండింగ్ వెహికల్ ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ మిత్రులారా. నెక్స్ట్ వచ్చేసి మరి ఎందుకు ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి, ఎందుకు బండి గురించి తెలుసుకోవాలి, ఎందుకు మనం బండి కొనుక్కోవాలి, ఎందుకు బండి 10 మంది చెప్పాలంటే ఈ రోజు మనకున్న సొసైటీలో ఖచ్చితంగా కావాల్సింది డబ్బు అండి. మనీ అనేది కావాలి. మనీ కావాలంటే దానికి మంచి ప్లాట్ఫామ్ కావాలి, మంచి బిజినెస్ కావాలి. అలాంటి బిజినెస్ అనేది మన ఇక్కడ ఏడిఎంఎస్ సంస్థ అనేది మనకు అందిస్తుందండి. కాబట్టి మరి ఎందుకోసం ఇక్కడ ఎందుకు మరి ఇక్కడ మనం ఉన్నాం అంటే మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయండి, కొన్ని కళలు ఉంటాయి. సో మన కళలు నెరవేరాలంటే ఏదో ఒక అవకాశం కావాలి, అందులో ఒక మంచి కంపెనీ కావాలండి. ప్రజెంట్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే చాలా మందికి మనీ కావాలి, ఒక మంచి కారు కావాలి, ఒక డ్రీమ్ హోమ్ కావాలి, ఒక మంచి ఫ్యామిలీ సెక్యూరిటీ కావాలి, ఆర్థిక పరంగా టైం ఫ్రీడమ్ కావాలి, ఒక హసర్స్ మంచి ప్రాపర్టీస్ కావాలి, ఫారిన్ టూర్స్ కావాలి. సో మీరు ఒక బిజినెస్ ఓనర్ గా ఉండాలి. సో నేమ్ అండ్ ఫేమ్ కావాలి, మంచి గుర్తింపు, మంచి పలుకుబడి రావాలి. మరి ఇవన్నీ రావాలి అంటే మరొక మంచి సంస్థ కావాలండి. అందుకోసం మనం ఈ రోజు ఏడిఎంఎస్ అనేటువంటి సంస్థను ఎంచుకొని ఈ డ్రీమ్స్ మొత్తాన్ని, ఈ మనీ కావచ్చు, కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫ్యామిలీ సెక్యూరిటీ కావచ్చు, టైం ఫ్రీడమ్ కావచ్చు, ఇవన్నీ పొందాలంటే ఏడిఎంఎస్ ఇవన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో ఈ రోజు రావడం జరిగిందండి. సో ప్రజెంట్ ఏంటంటే మన లైఫ్ అనేది సింగిల్ ఇన్కమ్ మీద ఆధారపడితే ఏం జరిగిందంటే మనకు ఆర్డినరీ హౌస్ ఉంది, ఆర్డినరీ కార్ ఆర్ బైక్ ఉంది, ఆర్డినరీ స్మార్ట్ ఫోన్ ఉంది, ఆర్డినరీ ఎడ్యుకేషన్ ఉంది, ఆర్డినరీ లైఫ్ స్టైల్ ఉంది, టోటల్లీ ఆర్డినరీ ఉంది. మీరు కనుక ఎక్స్ట్రాడినరీ ఒక సామాన్య నుంచి ఒక అసామాన్యంగా మారాలంటే ఒక ఎక్సలెంట్ అవకాశం అనేది ఏడిఎంఎస్ కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే చేతిలో ఇన్కమ్ ఉంటేనే జీవితంలో వెల్కమ్ ఉంటుంది, చేతిలో ఇన్కమ్ ఉంటేనే జీవితంలో వెల్కమ్ ఉంటుంది. కాబట్టి అలాంటి ఇన్కమ్ కావాలంటే మరి ఇక్కడ ఏడిఎంఎస్ బెస్ట్ ప్లాన్ అని. అందుకే ఏం చెప్తున్నామంటే ఏడిఎంఎస్ ఈ బ్లైక్స్ ప్లాన్ ఒక్కసారి వినండి, 4 ప్లాన్ తో పోల్చి చూడండి, నచ్చితేనే చేయండి, డబ్బులు ఎక్కడ ఊరికే రావండి. ఇది లలితా జ్యువెలరీ ఆయన చెప్పేటువంటి ట్యాగ్ అండి, దాన్ని మన ఏడిఎంఎస్ గా కన్వర్ట్ చేసుకుందాం. సో డబ్బులు ఎక్కడ ఊరికే రావు కాబట్టి ఇంత మంచి ప్లాన్, ఇంత మంచి బిజినెస్ అని మన దగ్గరకు వచ్చింది కాబట్టి దీన్ని మనం హక్కున చేర్చుకొని సో దీని ఒక ఆపర్చునిటీ వినియోగించుకొని కనుక ఎవరైతే దీన్ని మంచి లైఫ్ స్టైల్ కోసం ప్రయత్నం చేస్తారో 100% ఇక్కడ సక్సెస్ గ్యారెంటీగా ఉందండి. మరి ఏం చేయాలి? సో ఏడిఎంఎస్ కంపెనీలో మనం వ్యాపారం చేయాలి, 4 రూపాయలు సంపాదించాలంటే చేసిన పని ఏంటంటే కంపెనీ ఏమంటుందంటే మీకు నచ్చినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోండి, మీరు వాడండి. మీరు వాటితో మీకు ఉన్నటువంటి మీ గల్లీలో కావచ్చు, మీ గ్రామాల్లో కావచ్చు, మీ మండలం కావచ్చు, ఆ బైక్ బెనిఫిట్స్ చెప్తూ బైక్ చూపిస్తూ ఏం చేయాలంటే కొత్త కస్టమర్ బైక్ ఇప్పించే ప్రయత్నం చేయండి. అట్లా మీరు దీంట్లో డబ్బు సంపాదించవచ్చు. ఒకేసారి మీ దగ్గర అంత డబ్బు లేకపోతే ఎంత డబ్బు కట్టాలంటే మన దగ్గర వెహికల్స్ అనేది 1,06,000 నుంచి మొదలు పెడితే 1,33,000 మధ్యలో వెహికల్స్ ఉన్నాయి. మీరు ఎంచుకునే వెహికల్ ప్రకారం అక్కడ రేట్ వస్తా ఉంది. సో రెండో బెనిఫిట్ ఏముందంటే మన దగ్గర లోన్ అవకాశం ఉంది. సో మీ దగ్గర సివిల్ స్కోర్ బాగుంటుంది, మన దగ్గర లోన్ ఫెసిలిటీ ఉందండి, లోన్ లో కూడా తీసుకోవచ్చు అనమాట. మూడో అవకాశం కంపెనీ ఏమిస్తుందంటే మీకు ఒకవేళ లోన్లు రాకపోయినా మీ దగ్గర డబ్బు లేకపోయినా కేవలం 15,000 రూపాయలతో ఏమంటుంది కంపెనీ అంటే ఒక పర్చేజ్ ఆర్డర్ తీసుకోండి. అంటే కేవలం ఒక 15,000 రూపాయలతో మీరు ఒక బైక్ బుక్ చేసుకోవడం ద్వారా, పర్చేజ్ ఆర్డర్ తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే కంపెనీ మీకు ఒక ఐడి నెంబర్ పాస్వర్డ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మీకు కంపెనీ ఒక 1 ఇయర్ టైం ఇస్తుంది. 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడు బండి కొన్నా సరే ఆ బండి రేట్లకు వెళ్ళి ఈ 15,000 రూపాయలు తగ్గిస్తూ మిగతా పేమెంట్ కట్టినట్టు ఇక్కడ బండి తీసుకునే విధంగా బండిలో అవకాశం ఇస్తుంది. రెండోది ఏంటంటే కంపెనీ ఒక అద్భుతమైనటువంటి
వ్యాపార అవకాశం కల్పిస్తా ఉంది. సో మీరు దీంట్లో ఏంటంటే ఒక 4-5 రకాల ఇన్కమ్ పొందొచ్చండి. అందులో రెఫర్ ఇన్కమ్ ఉంది, మ్యాచింగ్ ఇన్కమ్ ఉంది, గ్రూప్ తర్వాత షోరూమ్ ఇన్కమ్ ఉంది, రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. ఇలాంటి అవార్డ్స్ రివార్డ్స్ పొందేటువంటి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ వల్ల ఏడిఎంఎస్ కంపెనీ మనందరికీ అందిస్తుందండి. మరి దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ద్వారా పొందేటువంటి ఇన్కమ్ పేరు రెఫరల్ ఇన్కమ్ అండి. దీనే డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అంటాం. సో మీరు బండి కొనుక్కున్నా సరే, బండి బుక్ చేసుకున్నా సరే, లోన్ లో కొన్నా సరే, కంపెనీ ఏం చేస్తుందంటే ఒక ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, నీకు నువ్వుగా నాకు నేనుగా ఎవరికి వారిగా సొంతంగా పనిచేసుకోవడం కోసం ఒక ఆపర్చునిటీ కంపెనీ కల్పిస్తుందండి. సో మీరేం చేయొచ్చు అంటే మీకు డైరెక్ట్ గా ఎంత మందిని రెఫర్ చేసుకోవచ్చు. ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని, 5 మంది, 10 మంది, 100 మందిని ఎంతమంది సార్ మీరు ఇక్కడ డైరెక్ట్ రెఫర్ చేయొచ్చు. చేస్తే కంపెనీ ఏం చేస్తుందంటే ఒక్క పర్సన్ మీద మీకు 5,000 రూపీస్ ఇస్తా ఉంది. ఒక్క పర్సన్ కి 5,000, ఇద్దరికి 10,000, 5 మెంబర్స్ కి 25,000, 100 మెంబర్స్ కి 5 lakhs, ఇట్లా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఇస్తా ఉంది. ఇచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఎవ్రీ డే అండి, ఎవ్రీ 24 hours ఒకసారి డైరెక్ట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అవుతారో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే టోటల్ మీ ఐడి అప్డేట్ కావడానికి, కేవైసీ కంప్లీట్ కావడానికి, మీ పేమెంట్ రావడానికి ఫస్ట్ టైం ఒక 1 week టైం పడుతుందండి. తర్వాత జరిగే బిజినెస్ కూడా ఎవ్రీ 24 hours ఒకసారి అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది డైరెక్ట్ రెఫర్ ద్వారా ఎంత మంది అయినా సరే ఇన్కమ్ పొందే ఇన్కమ్ ఇక్కడ డైరెక్ట్. రెండోది ఏంటంటే మన కింద టీమ్, మన గ్రూప్ కనుక వర్క్ చేస్తే కంపెనీ ఇక్కడ గ్రూప్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తా ఉంటుంది. ఇది రావాలంటే మీరు ఏం చేయాలంటే మినిమం 2 డైరెక్ట్ రెఫర్ కంపల్సరీ. ఎప్పుడైతే మీ కింద లెఫ్ట్ పర్సన్, రైట్ పర్సన్ వచ్చిండో అతని ద్వారా కానీ మీ ద్వారా కానీ థర్డ్ పర్సన్ ఎంటర్ కావాలి. దీన్ని టేల్ అంటాం. టీమ్ 1 లో ఒకరు, టీమ్ 2 లో ఇద్దరు, లేదా టీమ్ 1 లో ఇద్దరు, టీమ్ 1 లో ఒక్కరు, ఎట్లా వచ్చినా పర్లేదండి. ఇది ఒక్కసారి మాత్రమే, అప్పుడు ఫస్ట్ జత అవుతుంది. దాని మీద కంపెనీ మీకు 3,000 రూపాయలు ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 1:1, ప్రతి జతకు 3,000, ప్రతి జత 3,000 చొప్పున మీకు ఇన్కమ్ వస్తుంది. ఇట్లా కంపెనీ ఏంటంటే ఇది డైలీకి ఇస్తుంది. ప్రతిరోజు ఒక్క జత నుంచి మొదలు పెడితే 17 జతలు సీలింగ్ అండి. 3,000 నుంచి మొదలు పెడితే 50,000 వరకు, ప్రతిరోజు 50,000 వరకు సంపాదించుకునేటువంటి ఎక్సలెంట్ ఆపర్చునిటీ కంపెనీ కల్పిస్తుంది. చూడండి, రోజుకు 50,000 రూపాయలు అంటే నెలకి 15 లక్షల రూపాయల వరకు ఇక్కడ టీం వర్క్ చేపిస్తూ, అంటే వాళ్ళతో పని చేపిస్తూ, మన కోసం మనం పని చేస్తున్నాం, వాళ్ళ కోసం వాళ్ళు పని చేస్తారు. కింద టీం వర్క్ జరుగుతూ ఉంది. ఆ టీం వర్క్ ద్వారా మీకు ఏంటంటే ఒక ఎక్సలెంట్ ఇన్కమ్ ఇక్కడ సంపాదించేటువంటి గ్రేట్ ఆపర్చునిటీ కంపెనీ కల్పిస్తుంది. కాబట్టి ఇందులో వచ్చినటువంటి ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా రోజుకు 5,000 నుంచి మొదలు పెడితే 50,000 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి ఒక ఎక్సలెంట్ బిజినెస్ అవకాశం ఇక్కడ ఏడిఎంఎస్ కంపెనీ మనకు కనిపిస్తా ఉంది. సో మనం చెప్పే ముందే ఇది లీగల్ కంపెనీ, సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి కంపెనీ మనకి ఏం చేస్తుందంటే 5% ఇక్కడ టీడీఎస్ కట్ చేస్తా ఉంది. ఇది ఎవరి ఇయర్ మనకు ఫామ్ 36 రూపాయల రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ 10% చేస్తే 3,750 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి. ఒక గ్రూప్ మ్యాచింగ్ అయితే 2,250 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది మిత్రుల. నెక్స్ట్ ఏంటంటే దీంతో పాటు కంపెనీ మనకి ఏం చేస్తుందంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఇస్తా ఉంది. ఈ అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవడానికి ఏంటంటే ఎలాంటి టైం కండిషన్ లేదు, ఎలాంటి టైం లిమిట్ కూడా లేదండి. మీరు కనుక లెఫ్ట్ ఒక వెహికల్, రైట్ ఒక వెహికల్ కనుక వెహికల్ ఇప్పిస్తే మీరు గోవా టూర్ అచీవ్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మిగతా టార్గెట్స్ అన్ని కూడా కేవలం బుకింగ్స్ మీద కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మీ టీమ్ లో కనుక లెఫ్ట్ 10 మంది, రైట్ 10 మంది కనుక కేవలం బైక్ బుక్ చేసుకుంటే చాలు, మీకు టీం ద్వారా 30,000 రూపాయల కమిషన్ వస్తూ ఒక 32 ఇచ్చిన టీవీ గిఫ్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ 10 మంది కలిసి కనుక నెక్స్ట్ ఒక 30 మందిని యాడ్ చేసినట్టయితే మీకు 90,000 రూపాయల కమిషన్ వస్తుంది. ఒక థాయిలాండ్ టూర్ వస్తుందండి, అది 5 days టూర్ ఉంటుంది. సో నెక్స్ట్ మీ కింద ఈ 30 + 10 40 మంది టీం ఆల్రెడీ ఉంది. వీళ్ళందరూ కలిసి కనుక ఒక 50 జతల వ్యాపారం చేస్తే ఇక 1,50,000 కమిషన్ వస్తుంది. 1,00,000 రూపాయల వర్త్ ఏడిఎంఎస్ ఈ స్కూటర్ గిఫ్ట్ వస్తుంది. నెక్స్ట్ మీరు కనుక 100 పేర్స్ చేస్తే 3 lakhs కమిషన్ వస్తుంది. ఒక దుబాయ్ టూర్ గిఫ్ట్ వస్తుందండి 10 days.
నెక్స్ట్ మీరు కనుక ఒక 250 జతలు చేస్తే 7,50,000 కమిషన్ వస్తుంది. 5 తులాల బంగారం గిఫ్ట్ వస్తుంది. నెక్స్ట్ మీరు కనుక ఒక 500 జతలు కంప్లీట్ చేస్తే 15 లక్షల కమిషన్ వస్తుంది. ఒక యూరోప్ టూర్ గిఫ్ట్ వస్తుందండి. నెక్స్ట్ మీరు కనుక 1000 జతలు చేస్తే 30 లక్షల కమిషన్ టీమ్ ద్వారా వస్తుంది. ఒక హోండా సిటీ కార్ గిఫ్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎవరికి వారు పనిచేస్తారు, మన కింద టీం వర్క్ జరుగుతుందండి. ఆ టీం వర్క్ ద్వారా మనకి ఇక్కడ ఇవన్నీ గిఫ్ట్లు కూడా వస్తా ఉన్నాయి, ఎలాంటి టైం కండిషన్ లేకుండా. నెక్స్ట్ మీరు కనుక ఒక 200 జతలు చేసినట్టయితే 75 లక్షల కమిషన్ వస్తుంది. ఒక హౌస్ ఫండ్ మీకు 25 lakhs వర్త్ హౌస్ ఫండ్ వస్తుందండి. నెక్స్ట్ మీ టీం ద్వారా కనుక ఒక 5,000 జతలు కంప్లీట్ చేస్తే 1,50 లక్షల కమిషన్ తో పాటు ఒక ఆడి కార్ గిఫ్ట్ వస్తుందండి. మీరు కనుక 10,000 జతలు చేస్తే 3 కోట్ల కమిషన్ తో పాటుగా ఒక జాగ్వార్ కార్ గిఫ్ట్ వస్తుందండి. అంటే ఇండియాలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, అంటే ఎన్ని లగ్జరీస్ అయితే ఉన్నాయో, ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయో, ఎన్ని అయితే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఒక లగ్జరీ లైఫ్ ఏదైతే ఉందో ఇవాళ ఏడిఎంఎస్ ఒక్క మెంబర్షిప్ తీసుకుని కనుక మనం టీం వర్క్ చేయించడం ద్వారా ఇవాళ ఇవన్నీ పొందేటువంటి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ కంపెనీ కల్పిస్తా ఉందండి. సో కాబట్టి మీరందరూ ప్రయత్నం చేస్తే ఇవన్నీ గిఫ్ట్లు అచీవ్మెంట్ కావచ్చు. ప్రెసిడెంట్ ఆల్రెడీ మన తెలంగాణలో నియర్ బై హౌస్ ఫండ్ వరకు కూడా అచీవ్మెంట్ లీడర్స్ ఉన్నారండి. సో నెక్స్ట్ ఇంకొక 2 గిఫ్ట్లు మిగిలి ఉన్నాయి. ఆడి కార్, జాగ్వార్ కార్ మిగిలి ఉంది. వాళ్ళందరూ కూడా మనం చివరిలో చూద్దాం. సో మరి ఈ ఏడిఎంఎస్ బిజినెస్ చేయాలంటే ఏం కావాలి మన దగ్గర డాక్యుమెంట్స్ అంటే ఒక ఆధార్ కార్డ్ అండి, ఒక పాన్ కార్డ్, ఒక క్యాన్సర్ చెక్ లేదా బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మీ నామినీ పేరుతోటి కనుక ఒక 15,000 రూపాయల అమౌంట్ అనేది మీ మొబైల్కి వెళ్ళి ఫోన్ పే, గూగుల్ పే ఆర్ ఏ పద్ధతిలో సరే కంపెనీకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇమీడియట్ మీ కంపెనీ మీ యొక్క ఐడి అనేది ఇక్కడ యాక్టివేషన్ కావడం జరుగుతుందండి. చూస్తా ఉన్నాం ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, మనకి గత ప్రభుత్వం ఏదైతే ఉందో భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలే. మన మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా క్రితం చెప్పిన న్యూస్ చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే చూడండి, సో ఈ బిజినెస్ ని చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశం పొల్యూషన్ లో ఉంది కాబట్టి పొల్యూషన్ రహిత, పొల్యూషన్ ఫ్రీ ఇండియా కావాలి అంటే ఖచ్చితంగా ఈ పొల్యూషన్ వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ వాహనాలను సో తీసేయాలి. సో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకోవాలని చెప్పేసి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఒక మహిళా గ్రూప్ లీడర్, ఒక మామూలు వ్యాపారం చేసుకునే వ్యక్తి, ఇంకా రైట్ సైడ్ లో మీరు గమనిస్తే ఏంటంటే ఒక కలెక్టర్ అండి, విజయవాడ కలెక్టర్ గారు కూడా తన ఇంటి నుంచి ఆఫీస్ కి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వేసుకుని కూడా అవగాహన కల్పిస్తూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్ పైన. సో ఇట్లాంటి వ్యక్తులు చాలా మంది కూడా మన వెహికల్స్ వాడుతున్నారు. ఇంకా ఫ్యూచర్ గమనిస్తే ఏంటంటే ఒక 50,000 వెహికల్స్ వస్తా ఉన్నాయి, ఎలక్ట్రిక్ బస్సులు వస్తా ఉన్నాయి. సో 2027 నాటికి ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించారండి, సార్ కాలుతున్నాయట, పేరుతున్నాయని మీరు డౌట్ వస్తుంది చాలా మందికి. మరి ఇంత పెద్ద బస్సులో ఉండేది కూడా బ్యాటరీనండి. ఇంత పెద్ద బస్సులో ఉండే బ్యాటరీ కింద ట్రక్లు వస్తా ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రక్లు వస్తా ఉన్నాయి. సో కాబట్టి కాలే పేలే సమస్య ఎప్పుడో 3-4 years బ్యాక్ అండి, అన్ని అప్డేట్స్ వచ్చేసినాయి. సో దీంట్లో కాలకుండా పిల్లకుండా కొత్త టెక్నాలజీ ఇక్కడ ఇమిడి ఉంది కాబట్టి వల్ల ఎలాంటి సందేహం లేదండి. సో బస్సులు కానీ, కార్లు కానీ, ట్రాక్టర్స్ కానీ, ఆటోస్ కానీ, ఇంకా 2 wheelers అయితే అసలే పేలేయండి, అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ వెహికల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఏం చెప్తుంది పేపర్ స్టేట్మెంట్ ద్వారా అంటే గవర్నమెంట్ 2027 కల్లా 50,000 ఎలక్ట్రిక్ బస్సులు వస్తా ఉన్నాయి. ఇక చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు, 5 ఏళ్లలో దేశం చలి పెట్రోల్ మొత్తం మాయమైపోతా ఉంది, డీజిల్ మొత్తం మాయమైపోతా ఉంది. పెట్రోల్ డీజిల్ లేనప్పుడు మనం ఏ వెహికల్ వాడాలంటే 100% అవునన్నా కాదన్నా నువ్వు కొనకపోయినా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాల్సిందే. సో కాబట్టి ఇంకా నేను ఏం చెప్తానంటే ఇంతకుముందు చూడండి టీవీలో ఒక యాడ్ వచ్చేది, టేబుల్ మేట్ యాడ్. మా ఇంట్లో టేబుల్ మేట్ ఉంది, పక్క ఇంట్లో ఉంది, ఎదురింట్లో ఉంది, మీ ఇంట్లో ఉందా? మనం ఏం చెప్పాలంటే మా ఇంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది, మేము పెట్రోల్ ఆదా చేసుకుంటున్నాం, మీ ఇంట్లో ఎలక్ట్రిక్ ఉందా, మీరు పోలీస్ సేవ్ చేస్తామని చెప్పేసి ఏదో ఒక ట్యాగ్ లైన్ తో కనుక మనం ప్రయత్నం చేస్తే ఇక్కడ 100% ఇక్కడ సక్సెస్ కావచ్చు అండి. సో దీంట్లో సింపుల్ గా ఏంటంటే ఒక 1 year లో ₹1,00,00,000 అండి, 1 year లో ₹1,00,00,000 సంపాదించడం చాలా 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 ఈజీ అండి. కేవలం మీరు కనుక ఒక 4,400 జతలు కనుక 1 year లోపు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దీంట్లో మీకు 1,20,00,000 రూపీస్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం సో మరి మీ దగ్గరకు వచ్చిందండి. ఈ రోజు మీరు జూమ్ లో యాడ్ అయ్యారంటే ఎంతో మంది మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ తో మేము ప్రోత్సహించి సో మీ జూమ్ కి ఇన్వైట్ చేశారండి. వాస్తవానికి ఈ రోజు ఈ మీటింగ్ విలువ కానీ ఈ జూమ్ విలువ మీకు అర్థం కాకపోవచ్చు అండి. మీరు కనుక దీని ఒక అవకాశంగా తీసుకొని వర్క్ చేసి కనుక మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఫ్యూచర్ లో మీ ఫోటోలో అంటే మీ పర్సులో కానీ మీ ఇంట్లో కానీ ఫోటో ఎవరిది ఉంటుందంటే ఈ రోజు బతులాడు బలవంతం కనుక జూమ్ మీటింగ్ తీసుకొచ్చే వ్యక్తి ఉంటుందండి. ఎందుకంటే చాలా అద్భుతమైన అవకాశం. ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతా ఉంది, ట్రెండింగ్ లో ఉంది, స్టార్టింగ్ లో ఉంది, ఇంకా పెద్దగా ఎవరికి కూడా తెలియదండి. జస్ట్ మొత్తం జరిగిన బిజినెస్ కూడా 10% కూడా లేదు తెలంగాణలో, 10% కూడా లేదండి. ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తా ఉంది, ఇప్పుడిప్పుడే లోన్స్ వస్తా ఉన్నాయి. సో 6 నెలల క్రితం వెహికల్స్ లోన్స్ లేవండి, లోన్స్ వస్తా ఉన్నాయి.
కొంచెం మూమెంట్ వచ్చింది, పబ్లిక్ అర్థం చేసుకుంటున్నారు, ఊరికి ఒకటో రెండో వెహికల్స్ కూడా వచ్చి ఇదేంటి అని చెప్పి ఒక వింతగా చూస్తా ఉన్నారు. సో కాబట్టి దీనిపైన మీరు పట్టు సాధించాలి. ఎవరైతే జూమ్ కి అటెండ్ అయ్యారో మీరు ఈ కాన్సెప్ట్ లో సక్సెస్ కావాలి అంటే ఈ సబ్జెక్ట్ పైన ఏడిఎంఎస్ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఏడిఎంఎస్ వెహికల్ ఫీచర్స్ ఏంటి, ఏడిఎంఎస్ బిజినెస్ ప్లాన్ ఏంటి, దీంట్లో సక్సెస్ అయినటువంటి వ్యక్తుల స్టోరీస్ ఏంటి, దీంట్లో మనం ఎలా సక్సెస్ అవ్వాలని కనుక ఒక ట్రైనింగ్ తీసుకొని ఈ బిజినెస్ ప్లాన్ చేసి తీసుకొని కనుక ఎవరైతే స్వతహాగా నీకు నువ్వు నాకు నేనుగా నేను ఈ బిజినెస్ కోసం పనిచేస్తున్నా, నా ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నా, నా పిల్లల కోసం పనిచేస్తున్నా కనుక మీరు ఒక 100 days దీక్ష తీసుకోండి. 100 రోజుల ఏడిఎంఎస్ దీక్ష. ఈ దీక్ష ఏంది ప్లాన్ అంటే రోజు 10 మందికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, రోజు 10 తెల్ల పేపర్ నల్లగా మార్చాలి. ఇట్లా ఎవరైతే 100 రోజులు కనుక ప్రయత్నం చేసి కనుక మీ టీం ముందు తీసుకెళ్తారో 100% సక్సెస్ కావచ్చండి. ఇక్కడ ప్రతి ఒక్కరు చేయొచ్చండి, చదువున్నా లేకపోయినా, అనుభవం ఉన్నా లేకపోయినా, పెళ్ళైనా కాకపోయినా మీ దగ్గర ఒకటే ఉండాలి, బర్నింగ్ డిజైర్. నేను గెలవాలి, నేను సాధించాలి, ఎదగాలని చెప్పేసి కనుక ఆ తప్పన ఆరాటం ఉండి కనుక మీరు పోరాటం చేస్తుందంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చండి. ఈ మీటింగ్ వచ్చిన మీరందరూ కూడా సక్సెస్ అయ్యి విజయం సాధించాలి, జీవితంలో గెలవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి అవకాశం నాకు కల్పించినటువంటి మా అప్లయన్స్ కి, విష్ణు సార్ కి, తర్వాత ప్రవీణ్ సార్ కి, మీ జూమ్ లో అయిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా సమావేశం ముగిస్తున్నాను. సో నేను మీ జోడి కన్నా సో ఇంపాక్ట్ సర్టిఫికేట్ అయినా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Very great presentation, Jodi Akanda sir. Very wonderful presentation. Very inspirational speech, sir. Great, sir. So this is our session, my dear friends. So ఇది ఈ రోజు మనము సార్ ద్వారా విన్నటువంటి ఒక గొప్ప అవకాశం, my dear friends. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమాచారాన్ని, అదేవిధంగా మీ విలువైన సమయాన్ని మా మిత్రులు విచారించేందుకు మా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో ఎవరైనా డౌట్ ఏమైనా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒక మీరు హ్యాండ్ రైజ్ చేయండి. రియాక్షన్స్ లో రైజ్ హ్యాండ్ ఉంటుందండి. సో రైజ్ హ్యాండ్ చేస్తే సార్ మీకు అన్మ్యూట్ చేస్తారు. మీరు ఏమైనా డౌట్ ఉంటే మిత్రులారా, ఎనీబడి? సో ఓకే, డౌట్స్ ఏమీ లేవనుకుంటే ఎవరికైనా, సో నో ఇష్యూ అండి. సో మరి మన దగ్గర ఒక 2-3 మెంబర్స్ మనకు మేజర్ లీడర్స్ కూడా మనకు రావడం జరిగిందండి. సో వారి మాటల్లో కూడా విందామండి. సో రవి గారు లేరు, రవి సార్ ఉంటారా సార్? లైన్ లో ఉన్నారా? రవి గారు? ఓకే సార్, సార్ ఉన్నారు. సో రవి సార్ గురించి మనం తెలుసుకున్నట్లయితే సార్ దాదాపుగా ఏడిఎంఎస్ బిజినెస్ ను ఒక 2 years క్రితం స్టార్ట్ చేసి తనదైన శైలిలో ఒక మంచి టీం ను రన్ చేస్తూ దాదాపుగా ₹1 కోటి ఇన్కమ్ తీసుకొని తన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ, అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ తన పని తను చేసుకుంటూ ఒక 2 years లో తనదైన శైలిలో ₹1 కోటి సంపాదించుకోవడం జరిగిందండి. సో తన అనుభవాన్ని ఏడిఎంఎస్ యొక్క కంపెనీ యొక్క ఉన్నటువంటి అసోసియేషన్ ను ఒక 2 minutes మనకు ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చున్నాం సార్. సార్ రవి సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం కోల్ చేసింది సార్. ఓకే సార్, వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ముందు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారు జోడి యాకన్న గారికి వాస్తవాన్ని కూడా నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే మా గురుగారి నేటి విద్య. మాకు అవకాశం కల్పించిన విష్ణు సారు ది గ్రేట్, మా పైన సీనియర్ అందరు మా గురువు సార్ ప్రవీణ్ సారు. ఓకే సార్, జూమ్ ఉన్న ప్రతి గురు సార్ ఇప్పుడు విన్నారు సార్. మీరు కొత్తగా అయితే ఎవరైతే వచ్చారో ఒకటి చెప్తున్నాను సార్, చాలా లైఫ్ స్టైల్ చాలా కష్టపడ్డాను సార్. వాస్తవాన్ని కూడా చీకటి చెప్తాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock డ్యూటీకి వెళ్ళిపోతే నేను పోయేటప్పుడు మా పాప ఆడుకుని ఉంటా సార్. మళ్ళీ నేను వచ్చేటప్పటికే 1 o'clock అవుతుంది, లంచ్ టైం అవుతుంది. అప్పుడే మా పాప స్కూల్కి వెళ్ళిపోద్ది. నేను లంచ్ చేస్తే లంచ్ చేసి ఫీల్డ్కి వెళ్తాను సార్.
నేను ఫీల్డ్ పోయి మళ్ళీ వచ్చేటప్పటికి నైట్ 1 గంట 2 అవుతుంది సార్. అప్పుడే మా పాప పడుకొని ఉంటది. ఇక ప్రతిరోజు నేను ఇదే దినచర్య సార్. గత 4 నెలలు మా పాపతో లైవ్ లో మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి సార్. అంటే స్టార్టింగ్ లా ఇది ఎవరు తెలియదు సార్, అసలు ADMS వెహికల్ ఉందని, షోరూమ్ అని అసలు చాలా ప్రాబ్లం ఉంది ఫస్ట్ లో స్టార్టింగ్ లా. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు సార్. మేము అప్పట్లో చాలా గుంతలు కంకరాలు ఉన్న రోడ్ల మీద జర్నీ చేసాం సార్. అయినా కూడా మేము సక్సెస్ అయినాం సార్. ఎందుకంటే ఒక 2 years నేను 1 CR సంపాదించాను సార్. అది నా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం లేదు సార్. ఇప్పుడు హ్యాపీగా హైవే వేసారు సార్, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇలా ఎలాంటి స్కీమ్లు కానీ స్కామ్లు కానీ ఏముండవు సార్. మనస్ఫూర్తిగా నమ్మండి, హ్యాపీగా ఒక వెహికల్ కొనుక్కోండి. ఎందుకంటే వెహికల్ ఉంటేనే మీ బిజినెస్ రన్ చేయగలుగుతారు.